హలో వెబ్ సిరీస్ లవర్స్. కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్షన్లో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఇది. మేఘలేఖ, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాసులు సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 30 minutes రన్ టైంతో టోటల్గా 6 episodes ఉన్నాయి. మీరు ఈ సిరీస్ను మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. జూన్ 2025లో రిలీజ్ అయిన విరాట్పాలెం వెబ్ సిరీస్ మేకర్స్ మా కథనే కాపీ కొట్టి ఆ వెబ్ సిరీస్ని తీశారని కానిస్టేబుల్ కనకం టీం ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేయడం, ఆ తర్వాత ఆ మ్యాటర్ వైరల్ అవ్వడం గురించి మనకి తెలిసిందే కదా. కానీ ఈ సిరీస్కి ఆ సిరీస్కి మెయిన్ లీడ్గా చేసింది లేడీ కానిస్టేబుల్ అనే ఒక పాయింట్ తప్ప మిగతా ఎక్కడా పోలికైతే లేదు. మరి విరాట్పాలెం రిలీజ్ అయ్యాక కానిస్టేబుల్ కనకం వాళ్ళు కథలో ఏమైనా చేంజెస్ చేసుకున్నారో ఏమో. మరి శ్రీకాకుళం దగ్గరలోని రేపల్లకు కొత్తగా వచ్చిన లేడీ కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి ఆ ఊర్లో మిస్ అవుతున్న అమ్మాయిలతో పాటు తన ఫ్రెండ్ చంద్రిక మిస్సింగ్ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, ఆ ప్రాసెస్లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, అసలు అడవిగుట్ట రహస్యం ఏంటి అనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. బేసిక్ స్టోరీ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుందిగా ఇదొక రొటీన్ థ్రిల్లర్ అని. విరాట్పాలెంతో కంపేర్ చేస్తే ఈ సిరీస్ బెటరే. అలా అని ఈ సిరీస్ కూడా పెద్దగా ఏం బాలేదు. అమ్మాయిలు మిస్ అవడం, చివరికి వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో, వాళ్ళ మిస్సింగ్స్కి కారణం ఏంటో చూపిస్తూ రెగ్యులర్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లేతో స్లోగా సాగుతూ చాలా ల్యాగ్గా అనిపించింది ఈ వెబ్ సిరీస్. లాజిక్స్ని పెద్దగా పట్టించుకోకుండా కన్వీనియంట్గా రాసుకున్న సీన్లతో స్లో నెరేషన్తో ఈ వెబ్ సిరీస్ని నడిపించాడు డైరెక్టర్. కానీ కనక మహాలక్ష్మి తన ఫ్రెండ్ చంద్రిక ఎలా మిస్ అయిందో కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ వెబ్ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండడం వల్ల అడవిగుట్ట బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ అన్ని ఇంప్రెసివ్గా అనిపించాయి. క్లైమాక్స్లో విలన్ ఎవరనేదే మెయిన్ ట్విస్ట్. ఈ వెబ్ సిరీస్ అంతా కేవలం 2 లొకేషన్స్లోనే తీసిన సినిమాటోగ్రఫీ మాత్రం బాగానే ఉంది. సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. కథలో అసలు మ్యాటర్ ఏం లేకపోయినా ఏదో ఉందనే క్యూరియాసిటీని అయితే కలిగించగలిగాడు తను తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఎడిటింగ్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ వెబ్ సిరీస్ ల్యాగ్గా అనిపించడానికి ఈ ఎడిటింగే మెయిన్ రీజన్. ఇన్నోసెంట్గా ఉంటూనే తన ఫ్రెండ్ కోసం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి తెగించే కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి క్యారెక్టర్లో వర్ష బొల్లమ్మ యాక్టింగ్ బాగుంది. కనక మహాలక్ష్మి ఫ్రెండ్ చంద్రిక క్యారెక్టర్లో మేఘలేఖ చాలా క్యూట్గా ఉంది. తన యాక్టింగ్ కూడా బాగుంది. హెడ్ కానిస్టేబుల్గా రాజీవ్ కనకాలకి మంచి క్యారెక్టర్ దొరికింది. ఆ క్యారెక్టర్లో తన యాక్టింగ్ కూడా బాగుంది. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కొత్తగా ఉంది. నాకు నేమ్స్ తెలియవు కానీ సత్యబాబు క్యారెక్టర్ చేసిన అతను, ఎస్ఐ క్యారెక్టర్ చేసిన అతను పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్కి. ఫైనల్గా చెప్పాలంటే మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడడానికి మరీ ఏం వెబ్ సిరీస్ లేకపోతే తప్ప ఈ వెబ్ సిరీస్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.